ఒకసారి ఈ వీడియో చూడండి. ఇంకెప్పుడు కొట్టున్నా కానీ లాస్ట్ అయ్యో నేను సైకోనే అయ్యో. ఇప్పుడు ఈ వీడియో చూడండి. మరి ఇప్పుడు ఎన్నేనా లేదంటే సినిమాలు చేయొచ్చు కదా మీరు తీస్తారా? ఊరికంటే ఇప్పుడు కూడా జోకులు చేస్తారు మీరు. ఈ 2 వీడియోలో ఉన్నది ఒకటే పర్సన్, సతీష్ గారు. నాకు తెలిసి 16-17-18లో బాగా యూట్యూబ్ చూసే వాళ్ళకి లేదా యూట్యూబ్ వర్క్ చేసే వాళ్ళకి, కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఈయన పేరు బాగా సుపరిచితం. సతీష్ శర్మ గారు మనతో ఉన్నారు. నమస్తే. ఏంటి ఈ ట్రాన్సిషన్ ఏంటి? ఈ ఎక్కడ యాక్టర్, ఎక్కడ యాంకర్, ఎక్కడ కంటెంట్ క్రియేటర్, ఇప్పుడు ఫుడ్ బిజినెస్. ముందు అన్నవన్నీ కరెక్ట్, కానీ ఇది ఫుడ్ బిజినెస్ అనేది మాత్రం కొద్దిగా నాకే ఇబ్బంది ఉంది. ఎందుకంటే నేను ఇది బిజినెస్ అనుకుని స్టార్ట్ చేయలేదు. అలా అని సేవ అంటే చాలా మంది సేవ అంటే ఫ్రీగా చేయాలని అంటారు. నేను ఒక మంచి ఫుడ్ కరువు అయిపోయిన పరిస్థితుల్లో నా కోసం నేను ఒక మంచి ఫుడ్ నా కోసం నేను పెట్టుకుంది బ్రాహ్మణ నైవేద్యం. నా కోసం నేను పెట్టుకుని నాకు మంచి ఫుడ్ కావాలి కనుక అదే మంచి ఫుడ్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి నేను సర్వ్ చేస్తాను. సో దీన్ని సేవ అంటారా బిజినెస్ అంటారో నాకు తెలియదు. నా దృష్టిలో అయితే సేవే. ఎందుకంటే మంచి ఫుడ్ కరువు అయిపోయింది. కల్తీ ప్రపంచంలో కల్తీ వస్తువుల మధ్యన కల్తీ ఏది నమ్మాలన్నా కూడా కల్తీలో నేను మంచి ఆహారం అందించాలని ధ్యేయంతో పెట్టాను. డబ్బులు తీసుకుంటాను. ఓకే, కానీ ఫ్రాంక్గా కొన్ని చెప్తాను, మీరు దీన్ని మనసుకు తీసుకోవద్దు. ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, మీరంటే బాగా పరిచయం ఉన్న వాళ్ళందరూ చూసినప్పుడు ఎందుకని అంటే ఫుడ్ సైడ్ ఒక బండిలో నడపాల్సి వస్తుంది అంటే సినిమాలు కరువు అయ్యాయా, లేకపోతే మీరు నమ్ముకున్న కళ మిమ్మల్ని ఆదరించాల్సినంత ఆదరించలేదా అన్న కామెంట్స్ వచ్చాయి. దీనికి మీరు ఏం చెప్తారు సమాధానం? పేర్లు చెప్పకూడదండి, చాలా పెద్దవాళ్ళే మీరు అన్న మాటలు యాస్టీస్ కూడా అన్నారు. యాక్చువల్లీ ఇప్పుడే కదా నీకు కెరీర్ స్టార్ట్ అవుతుంది, నాకు ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయండి. బేసిక్గా చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. జనాలు పెద్దగా గుర్తుపడుతున్నారని చెప్పను, కానీ ఇండస్ట్రీలో మాత్రం పీపుల్స్ మాత్రం నన్ను గుర్తుపట్టి అవకాశాలు ఇస్తున్నారు. బయట జనాలు గుర్తుపట్టవచ్చు, అంత పాపులర్ అయిపోలేదు నేను. సినిమా ఇండస్ట్రీలో మాత్రం గుర్తుపట్టి అంటే ఇప్పుడు వస్తున్నాయండి. ఆ ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు గుర్తుపడుతున్నారు. ఆర్టిస్ట్ గా ఒకప్పుడు యూట్యూబ్ లో చేసేటప్పుడు నాకు రెగ్యులర్ జనాలు గుర్తుపెట్టేవారు. ఇప్పుడు ఏంటంటే మనం ఓ రోజు కనిపించే ఇదంతా హడావుడి అంతే. నేనేమి వీటికి ఏమి పొంగిపోను. అంటే ఇప్పుడు వచ్చేటువంటి ఫేమ్ ఏదైతే ఉందో ఇది నేను ఒకప్పుడు చూసేసాను. మళ్ళీ డౌన్ఫాల్ వచ్చింది అంటే నా అంతటి నేనే చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏదో ఫేమ్ లో ఉన్నాను అంతే. మళ్ళీ ఇది పడిపోవచ్చు. వీటన్నిటికీ అతీతంగా నేను ఉండాలనుకుంటున్నాను. నాకు ఇవేం పెద్ద ఇది కాదు. సో మీరు అన్న పాయింట్ ఏంటంటే నాకు ఇప్పుడు సినిమా అవకాశాలు చాలా వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఫర్ డే నేను ఒక 20,000 మిస్ అవుతున్నాను. యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నా ఈ ఫుడ్ ఇండస్ట్రీ వల్ల. ఇది ఏదైతే నేను పెట్టుకున్నానో, ఎందుకంటే ఒక్కడనే నేను వండాలి, తర్వాత ప్రిపరేషను మార్నింగ్ 6 నుంచి నైట్ 11 దాకా ఒక్కడనే పోరాటం సాగిస్తున్నాను. అది హైలీ ఇంపాసిబుల్ అండి. ఒక మనిషి వల్ల అవుతుందని, బేసిక్గా నా వల్ల అవుతుందని నేను అనుకోలేదు. నా వల్ల అవదనుకుని స్టార్ట్ చేసా, అవుతోంది. ఎంతవరకు అవుతుందో నా శరీరం ఎంతవరకు సహకరిస్తుందో తెలియదు. చాలా మంది అనుకున్నది ఏంటి అంటే అవకాశాలు రాక మీరు నమ్ముకున్న కళ మీరు అనుకున్నట్టుగా మీ పొట్ట నింపలేకపోవడం వల్లే మీరు ఇట్లా ఫుడ్ బిజినెస్ కి వచ్చారు అన్నది. ఒకప్పుడు అయితే ఇండస్ట్రీ లో నాకు అవకాశాలు రాలేదు. నేను 1999 హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి సినిమా ఫీల్డ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రయత్నించాను. అప్పుడు నన్ను వెళ్ళి ఆడుకో అన్నారు. ఏ ఊరు మీది? మాది సోమేశ్వర గ్రామం, రాయవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. పిన్ కోడ్ తెలియదు. సో ఆ ఊరి కరణం గారు అబ్బాయి నేను, బాబురావు గారు మా నాన్నగారు. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే నెక్కరేసుకుని వచ్చా కదా. సో చిన్నపిల్లాడి కింద చూసి నీ వయసు కాదు, ఉపేంద్ర రా అనే ఒక సినిమా ఆ టైంలో, తర్వాత చిరంజీవి గారు అంజీ సినిమా టైంలో నేను ఆ సినిమా అవకాశాల కోసం తిరిగాను. వాళ్ళని వెళ్తే వాళ్ళందరూ కూడా ఆడుకున్నారు. ఆడుకోమ్మా వెళ్ళు, ఎదిగిన తర్వాత రా అన్నారు. ఎదిగిన తర్వాత వెళ్తే ఇంకా నువ్వు కొద్దిగా లావ్ అవ్వచ్చు కదా అన్నారు. సన్నబడితే సన్నగా ఉన్నందుకు ఇంకా సన్నబడు బాగుంటుంది, ఇంకా సన్నబడితే కమెడియన్, తమిళ్ కమెడియన్ ఎవరో చెప్పారు, అట్లా ఉంటావు నువ్వు, ఆ క్యారెక్టర్స్ వస్తాయని. అట్లా వాళ్ళకి తగ్గట్టుగా మారుతూ వచ్చాను, కానీ అవకాశాలు మాత్రం ఇప్పుడు రాలేదు. అలాంటి డిసప్పాయింట్మెంట్ కూడా అవ్వలేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని బ్లేమ్ చేయకూడదండి. ఇప్పుడు మనం సరిగ్గా మనం ప్రమోట్ చేసుకోకపోవడం వల్ల, మనలో ఏం టాలెంట్ ఉందో వాళ్ళకి చెప్పకపోవడం వల్ల వాళ్ళు మనం తీసుకోరు.
సినిమా ఇండస్ట్రీలో ఎవరి ఫెయిల్యూర్కి ఇంకొకరు కారణం కాదు. ఉమ్, మన ఫెయిల్యూర్కి మన సక్సెస్కి మనమే కారణం అవుతుంది. మనం సరిగ్గా అప్రోచ్ అవ్వాలండి. ఉమ్, ఏదైనా అంతే కదండి, ఏ ఇండస్ట్రీ అయినా అంతే. నేను నా ఇండస్ట్రీ గురించి చెప్తాను. సినిమా ఇండస్ట్రీలో అయితే ఒక్కళ్ళని ఎవరైనా మనం బ్లేమ్ చేసామంటే మనంత మూర్ఖులు ఎవరు లేరు. ఉమ్, మనని మనం సరిగ్గా ప్రమోట్ చేసుకోలేక, లేదా మన గురించి మనకు సరిగ్గా తెలియక మన ఫెయిల్యూర్ ఉంటుంది. నా ఫెయిల్యూర్ నాకు తెలుసు. నేను ఎందుకు ఫెయిల్యూర్ అయ్యానంటే నన్ను సరిగ్గా నేను ప్రమోట్ చేసుకోలేదు. నాలో ఏముందో టాలెంట్ నేను జనాలకు చెప్పలేదు. అదే ఐ మీన్ డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు ఎవరికి నేను చెప్పలేను. నా ఈగోతో నేను బతికేశాను ఇన్నాళ్ళు. 100% ఈగో ఉండబట్టే అట్లా ఉంటుంది. అది కూడా యాక్సెప్ట్ చేయాలి మనం. ఈగోని పక్కన పెట్టాను కొంతకాలం. ఈగోని పక్కన పెట్టి కాశీ వెళ్ళిపోయాను. ఇంకా నాకు అవకాశాలు వద్దు, ఫోన్లే మనం సెట్ అవ్వం. అంటే ఐ మీన్ సెట్ అవ్వడం మీన్స్ ఎందుకు, అంటే ఐ మీన్ కాంపిటీషన్ అనుకోండి, లేదంటే ఎంతమంది ఉన్నారు నాకంటే టాలెంటెడ్ చాలా మంది ఉన్నారు. ఇంకా రావు అనుకుని వెళ్ళిపోయారు. రావు అనుకుని వెళ్ళిపోయిన టైంలో నాకు అవకాశాలు వచ్చాయి. మీరు కాశీలో ఉన్నప్పుడు కాశీలో ఉన్న వాళ్ళంతటి వాళ్ళే ఫోన్ చేశారు. వాళ్ళంతటి వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. ఎన్ని రోజులు ఉన్నారు కాశీలో? నేను ఆల్మోస్ట్ 3 months ఉన్నాను. 3 months అక్కడ 1 ఉన్నారు. year తర్వాత 1 year ఉండిపోయాను. నేను అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ వస్తూ అప్పుడు అవకాశాలు నాకు వచ్చాయి. అక్కడికి వెళ్ళిపోయిన 3 నెలలకి అవకాశాలు రావడం జరిగింది. రావడం. మీరు వచ్చి పని చేసుకుని మళ్ళీ మళ్ళీ పని చేసుకుని మళ్ళీ కాశీ వెళ్ళిపోవడం. ఆహా, అక్కడే ఉండిపోయేవాళ్ళు. ఉంది. ఎక్కడ ఉన్నారు అక్కడ? ఇంకా అది కాశీకి వెళ్ళిన తర్వాత ఇల్లు ఇల్లు ఉండదు కదా. నేను రోడ్డు కాశీకి మీద వెళ్ళేదే. పడుకుంటాను. నేను వెళ్ళేదే మనశ్శాంతి, ప్రశాంతత, బూడిద రాసుకుని చక్కగా. నిజం చెప్పాలంటే సన్యాసి, సాధువుల్లాగే ఉన్నారు అక్కడ. సాధువు. తిండి తిప్పలు తపస్సు ఏం లేదు. చేశారా? అంత మరీ యోగిని కాదు. ఉం. నా గురించి నేను తెలుసుకోవడానికి వెళ్ళాను అంతే. అలా కూర్చునే వాళ్ళు అంతే. ఆ కూర్చోవడం కూడా కాదు, అసలు తిరిగేవాడిని అలా. ఏంటో అది రీసెర్చ్ చేసేవాడిని, ఏం చేసేవాడిని నాకు ఇప్పటికీ గుర్తులేదు. అట్లా తిరిగేవాడిని అంతే. చూడడం, అబ్జర్వేషన్ చేయడం, వీళ్ళు ఏంటి, వీళ్ళు ఇలా ఉన్నారు ఏంటి, ఈ చావు ఏంటి, పుట్టుకేంటి, అసలు మనిషి ఏంటి ఇలా ఉంటాడు, ఇంత స్వార్థపరుడా. పై నాలో కూడా ఆ స్వార్థాలన్నీ గుర్తొచ్చేయమాట. నేను వాడికి ఎలా అన్యాయం చేశాను, వీడి పాపం నా వల్ల ఇంత ఇబ్బంది పడ్డాడు, ఇవన్నీ గుర్తొచ్చేవి. మనిషిగా అలా కాలుతుంటే, కట్టి కాలుతుంటే నాకు అన్ని గుర్తొచ్చేయమాట. ఎప్పుడో చిన్నప్పుడు ఒకరిని కలలో దోసాను నేను ఒకసారి తెలియక. వాడికి రే చీకటి ఏదో అంటారు కదా, వాడికి నిజంగా రే చీకటి ఉందో లేదో తెలుసుకోవడం కోసం వాడిని కలలో దోసా. అది కూడా గుర్తొచ్చి గంటలు గంటలు తడిపి ఏడ్చా. అరే ఇంత ఇంత ఏంటి జీవితం అంటే ఇంతేనా. ఒక 5 నిమిషాలు కట్టి కాలగానే ఎవరితన్నాడు, ఎవరి దారి ఆడు చూసుకున్నాడు. కాశీలో కొన్ని లక్షల మంది చచ్చిపోతుంటే అక్కడ ఒక్కడి కండలంటే నీళ్లు లేదు. కాలిందా అయిపోయింది, వాటర్ బాటిల్ తాగేసి ఇలా పాడేసేసి, సేమ్ వాటర్ బాటిల్ ఎలా పాడేసారో తాగేసేసి, మన ప్లాస్టిక్ బాటిల్ సేమ్ మనిషిని కూడా అలా ఇసిరేసేసి కాల్ చేసేసి వెళ్ళిపోయి టిఫిన్ తినేసి అక్కడే ఒక 5 రూపాయలు 10 రూపాయలు టీ తాగేసి ఎరా ఏంట్రా ఏం సంగతి అయిపోయింది వెళ్ళిపోవడం. ఇంత చిన్న లైఫ్ మంది అని అనిపించింది నాకు. ఇక అందుకే ఇంకేం వద్దురే మనకి, ఉన్న దాంట్లో హ్యాపీగా బతుకుదాం అని అనుకున్న టైంలో లేదు, నువ్వు దీనికోసం పుట్టావు, నువ్వు దేనికోసం వచ్చావో అది సగంలో ఆపేసావు, నువ్వు అది కంప్లీట్ చేసి రా అని చెప్పేసి శివుడు ఆజ్ఞ ద్వారా మళ్ళీ వెనక్కి వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం వచ్చాను. అవకాశాలతో వచ్చారా లేకపోతే మీకు అలా వినిపించడం వల్ల, నాకు సంకేతం వినిపించడం రావడం వల్ల, వినిపించడం వల్ల. అలా నేను యోగిని లేదంటే గొప్ప లేదు, భగవంతుడు నార్మల్ మనుషులకు చెప్పాడని కూడా నాకు నిజంగానే భగవంతుడు చెప్పినటువంటి సంకేతం ఏంటంటే, నువ్వు ఇది కాదు నీది, నువ్వు సన్యాసి అవ్వాల్సిన అవసరం లేదు. నీ వృత్తి ధర్మం ఏదైతే ఉందో, నువ్వు దేనికోసం నువ్వు వచ్చావో అది కంప్లీట్ చేసిరా. అక్కడ ఉండి కూడా యోగిలా ఉండొచ్చు, అక్కడ కూడా ఉండి ధర్మాన్ని పాటించవచ్చు, అక్కడ కూడా నువ్వు నన్ను పూజించవచ్చు, ఎక్కడైనా నేనే ఉంటాను, దానికి కాశీ రావాల్సిన అవసరం లేదు అనేది శివుడు ఆజ్ఞ. సో దాంతో మళ్ళీ నేను ఇంతవరకు మళ్ళీ కాశీ వెళ్ళలేదు. ఎప్పుడు వచ్చేసారు? ఏ ఇయర్ లో? 2023-24 వచ్చాను. ఇంకా అక్కడి నుంచి నాకు బాగానే అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలు అందిపుచ్చుకుంటూ చాలా వస్తున్నాయండి ఇప్పటికీ కూడా. ఇంకోటి ఏంటంటే, నాకు ఎక్కువ స్వామీజీలు ఎక్కువ క్యారెక్టర్లు రావడం వల్ల, ఈ గెటప్ వల్ల మరి ఏంటో నాకు తెలియదు. సో కొంతకాలం గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ అవకాశాలు విపరీతంగా వస్తే, ఎవరైనా అవకాశాలు లేక నేను నిన్నాళ్ళు బాధపడ్డా, వరుసగా స్వామీజీ అవకాశాలు వస్తే మళ్ళీ అదొక బాధ. ఇదేంట్రా బాబు, నన్ను బయట కూడా స్వామి స్వామి అని పిలుస్తున్నారు. కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. నేను ఏంట్రా మరీ స్వామీజీ అయిపోయేలా ఉన్నాను. బలవంతంగా స్వామీజీ అవ్వక్కర్లేదు కదా, మీకు అర్థమైందండి? ఏమో ఇది బలవంతం ఎందుకు అనుకోవాలి. అన్ని రోజులు అక్కడ ఉండొచ్చారు, సంవత్సరం పాటు ఉండొచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పేరు అనేది మీ మీద మీ లోపల ఉందేమో, అదే జనాలకు కనిపించి మిమ్మల్ని అలా పిలుస్తున్నారు. పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది కదా.
మిస్ అవుతాం. మీరు ఇప్పుడు మ్యారీడా కాదు కదా? లేదు, నేను ఆజన్మ బ్రహ్మచారి, వివాహం డిసైడ్ చేసుకున్నా. అయిపోయారు. సో అది దానివల్ల నేను కొంతకాలం మళ్ళీ గ్యాప్ తీసుకుని మళ్ళీ అది కూడా నిర్ణయం మార్చుకున్నా. అరే ఒకప్పుడు అవకాశాలు లేకొచ్చి ఇప్పుడు ఏదో ఒకటి వస్తుంది కదా చేద్దామని మళ్ళీ కంటిన్యూ చేశాను. మళ్ళీ స్వామీజీ చేశాను. అది కూడా వద్దని అనలే. మళ్ళీ అది కూడా నాకు సంకేతం భగవంతుడే ఇచ్చాడు. చేయని అసలు ఎందుకు నువ్వు వద్దేనే అర్హత నీకేముంది, నీకు వస్తుంది, వేరే వాళ్ళకి రావట్లే. నువ్వేం గొప్పోడివి టాలెంటెడ్ అని కాదు కదా నీకు ఇచ్చేది. నీకు అది రాసి పెట్టుంది, నువ్వు చేసే అంతే. దాని రిజల్ట్స్ నేను చూసుకుంటా అనేది భగవంతుడి సంకేతం. మళ్ళీ అది కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడు బాగానే ఉన్నాయి, పర్లే. వేరే క్యారెక్టర్స్ కూడా వస్తున్నాయి నాలో, వేరే నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ కూడా, సైకో క్యారెక్టర్లో ఇవి కూడా ఇస్తున్నారు. బాగానే ఉంది. అంటే డబ్బు బాగానే వస్తుంది ఇప్పుడు సినిమాలో అవకాశాలు రావడం, సినిమాల్లోనే ఎక్కువ వస్తుందండి. అవునా? రోజుకి మరి 20,000 డబ్బు బాగా వస్తుంది కదా. ఒకప్పుడు డబ్బులు రాలేదు, అవకాశాలు రాదని కాశీకి వెళ్ళిపోయారు, తిరిగి వచ్చారు, సినిమాలు వస్తాయి, డబ్బు వస్తుంది. ఈ డబ్బు వస్తున్నప్పుడు మళ్ళీ ఈ బ్రాహ్మణ నైవేద్యం పెట్టింది నా కోసం అండి. అయితే నేను ఎవరైతే బయట మాట్లాడుకుంటున్నారో జనాలు, సినిమాల నుండి డబ్బులు రాక ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది అయితే కాంట్రడిక్టరీ. సినిమా ఇండస్ట్రీ నాకు ఫుల్గా డబ్బులు ఇస్తుంది, మంచి క్యారవాన్ కూడా ఇస్తుంది. నేను అసలు ఎవరో తెలియదు, మేనేజర్కి ఎవరో కూడా నేను తెలియదు. నిజం చెప్పాలంటే అటు చూసి, మీరేనా ఆర్టిస్ట్, మీకేంటి క్యారవాన్ ఇచ్చారేంటి, మీరు అంతా ఏం సినిమాలు చేశారేంటి అన్న మేనేజర్లు కూడా ఉన్నారు. నాకు ఎందుకు క్యారవాన్ ఇస్తున్నారో నేను కూడా ఎప్పుడు అడిగేవాడిని కాదు. అంటే నాకు ఆ మర్యాద దొరికిందండి, నిజం చెప్తానండి. భగవంతుడు నాకు, నేనే ఒకసారి షాక్, నాకెందుకు క్యారవాన్ ఇస్తున్నారు, నేనేం పెద్ద తోపు ఆర్టిస్ట్ ఏం కాదు కదండి. సాధారణంగా క్యారవాన్ ఇవ్వాలంటే కొద్ది మినిమం ఇది ఉంటుంది కదా. నాకు అట్లా కూడా అది కూడా ప్రాబ్లం లేదు. ఆఖరికి అంత బిజీ ఉన్న టైంలో నేను అనుకోకుండా దిగింది, ఎందుకంటే ఆకలి బాధ తట్టుకోలేకండి, సరైన ఫుడ్ దొరక్క. 2018లో మా అమ్మగారు చనిపోయారు. అప్పటి వరకు మా అమ్మగారు, నాకు అప్పుడు 37 సంవత్సరాలు ఎంత వయసు కరెక్ట్గా గుర్తులేదు. అప్పటిదాకా మా అమ్మగారు నాకు కలిపి పెట్టేవారు. నేను ఏ రోజు నా చేతితో అన్నం తిన్న దాఖలాలు నాకు గుర్తులేవు. నేను ఎప్పుడైనా మేబీ బయట ఎక్కడైనా ఉంటే నా చేతితో తిన్నా, అదర్వైజ్ నా చేతితో ఏమంటారు బయట ఎక్కడైనా ఉంటే స్పూన్తో తిన్నా. నా చెయ్యి నా 5 వేళ్లతో నేను తిన్నట్టు నాకు గుర్తులేదు మా అమ్మగారు ఉన్నంత కాదు. స్పూన్తో తిన్నాను. సంతానం ఒకరైనా మీరు ఒకరైనా? సో ఆవిడ చనిపోయిన తర్వాత ఈ చేతికి పని చెప్పడం మానేశాను. ఇంకా అసలు తినడం అనేది లేదు. నేను కంప్లీట్ చాలా సంవత్సరాలు, అంటే అనకూడదు, అంటే పస్తులు ఉన్నా. ఎందుకంటే తినడం అనేది ఇంకా నాకు ఎందుకో అది ఇలా అన్నం ముట్టుకోగానే చేతిలో వణికేది, అమ్మ గుర్తు వచ్చేసి ఏడుపు వచ్చేది. 37 ఏళ్ళు అమ్మ చేతి ముద్దలు తిన్నారు కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ ఎలా ఉంటుంది. ఆవిడకి ఆరోగ్యం బాగుండేది కాదండి. ఆవిడ హార్ట్ పేషెంట్, షుగర్ పేషెంట్. అయినా కూడా ఆవిడని ఎంత హింస పెట్టేవాడినంటే అండి, నువ్వు అన్నం పెడితేనే తింటాను అని ఒక కొడుకు ఎంత హింస పెట్టకూడదో అంత హింస పెట్టేవాడిని ఆవిడని. ఆవిడ ఓపికతో కూడా రేపు చనిపోతుందనగా కూడా నాకు అన్నం పెట్టి ఆవిడ చచ్చిపోయి అంత హింస పెట్టాను. ఎక్కడుందో కానీ నిజంగా చాలా ఓపిక అండి. నాకు సీతాదేవి ఎప్పుడైనా ఫోటో చూసినప్పుడు అరణ్యవాస అక్కడ ఆవిడ ఉంది అని, నేను పురాణాల్లో విన్నటువంటి సీతాదేవి ఎవరైతే ఉన్నారో, నాకు అంటే మా అమ్మ గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కదండి, మా నాన్నగారు చాలా కొద్దిగా కోపిష్టి, మంచివారు, ఎవరికి హాని చేసేవారు కాదు, జెన్యూన్ గవర్నమెంట్ ఎంప్లాయర్. ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోవాలి. కానీ ఇంటి ఫ్యామిలీకి వచ్చేసరికి బయట ఉండే ఫ్రస్ట్రేషన్స్ అన్నీ కూడా మా ఇంట్లో చూపించారు. మాకు ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు, అదే నలుగురు, ఇంటి నిండా 4 అసిస్టెంట్లు, నన్ను స్కూల్కి తీసుకెళ్ళడానికి ఒక అసిస్టెంట్, ఇంతమంది ఉండి కూడా మాకు సొంత ఇల్లు కానీ ఏమీ లేకుండా లాస్ట్కి 70,000 అప్పులో మా నాన్నగారు చనిపోయారు. అంత ఫ్యామిలీని మా అమ్మగారు చాలా ఓపికతో సహనంతో ఇల్లుని నడిపారు. ఆవిడ పాపం అదే తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా చాలా ఓపికతో ఉండేవారు ఆవిడ. మా నాన్నగారు కొద్ది
మంచివారు, కానీ కొద్దిగా మా అమ్మగారిని ఎక్కువ ఇబ్బంది పెట్టేవారు. ఆ టెన్షన్స్ అన్ని తట్టుకోలేక, అన్ని తట్టుకుని ఉండి మా నాన్నగారు చనిపోయిన తర్వాతనే ఆవిడ సుఖంగా ఉంటుందేమో అని అనుకున్నాను నా దగ్గరికి వచ్చిన తర్వాత. అంటే ఐ మీన్, కానీ అప్పటికి కూడా నేను కూడా కష్టాలు పెట్టి ఆవిడని పంపించాను. నా ఫీలింగ్ అది. ఈ కొన్ని విషయాల్లో సీతాదేవండి మా అమ్మగారు. మీరు అంటున్నారు కదా, నాకెందుకు క్యారవాన్ ఇచ్చారో, నాకెందుకు అవకాశాలు వస్తున్నాయో, ఇప్పుడంతా నాకెందుకు జరుగుతుందో, నేను ఒకప్పుడు కోరుకున్నది ఇప్పుడు అవన్నీ ఆటోమేటిక్ ఎందుకు వస్తున్నాయో అన్నదానికి చూస్తున్న వాళ్ళకి తెలుసు, సమాధానం నాకు తెలుసు. అంటే ఆ 1 ఇయర్లో మీరు కాశీ వెళ్ళినప్పుడు ఏం జరిగిందో అది మాటల్లో చెప్పేది కాదు, చూస్తే ఫీల్ అవ్వచ్చు. ఆ మార్పు మీ లోపల మదనం ఏదైతే జరిగిందో, ఆ ఆలోచన కానీ ఆ మార్పు కానీ అవే తీసుకొస్తున్నాయి అవకాశాలు. ఇప్పుడు మీ రోజు ఎలా గడుస్తుంది? పొద్దున్న లేస్తే నాకు తెలిసి ఫుడ్ బిజినెస్ అంటే 2 చేతులు కాదు కదా, 10 చేతులు ఉన్నా సరిపోవు అన్నంత పని ఉంటూనే ఉంటుంది. నేను ఒక్కడనే అయిపోయానండి బేసిక్గా. నాకు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు. సినిమా ఇండస్ట్రీలోనూ కూడా ఎవరు సహకరించలేదు, ఇక్కడ ఫుడ్ ఇండస్ట్రీలో కూడా సహకరించలేదు. అంటే మళ్ళీ బ్లేమ్ చేయట్లేదు, నేను చెప్తుంది ఏంటంటే మన మార్గం వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు. అర్థం కాకపోవచ్చు. నేను దానివల్ల ఏమైందంటే ఒక్కడనే ఇంత జర్నీ, నేను ఏదో అనుకున్న చదువుగా రేపు అనుకుని ఈరోజు పెట్టేది లేదు. నేను 1 ఇయర్ పాటు ఈ ఫుడ్ ఇండస్ట్రీ మీద దాని ప్రాసెస్ ఏంటి, దాని ఇదేంటి, దాని ఎత్తుపలాలు ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా సర్వ్ చేయాలి, ఏ క్వాంటిటీ ఎంత కలపాలి, దాని మీద మొత్తం భారతదేశం మొత్తం ఆల్మోస్ట్ తిరిగాను నేను 1 ఇయర్ పాటు. ఇది ఏదో 3 months బ్యాక్ నేను పెట్టిందని చాలా మంది అనుకుంటున్నాను. 1 ఇయర్ పాటు నేను ఫ్రీగా ఫుడ్ పంచిపెట్టాను. నా చేతితో తిన్న వాళ్ళందరికీ తెలుసు. అందులో పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వీళ్ళు ఉన్నారు, సాధారణమైనటువంటి రోడ్డు మీద వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళ దగ్గర చిన్న వాళ్ళ దాకా అందరికీ కూడా. స్వామి మాల వేసుకున్న వాళ్ళు, అయ్యప్ప మాల వేసుకున్న, అదే మన భవానీ మాల వేసుకున్న వాళ్ళకి కొన్ని 100,000 మందికి నేను 1 ఇయర్ పాటు ఫ్రీగా ఫుడ్ సర్వ్ చేశాను. అది ఎందుకు చేశానంటే ఏదో బలుపు లేదంటే ఇంకోటి కాదు, ఫుడ్ క్వాలిటీ వచ్చేదాకా దాని మీద ట్రయల్స్ చేస్తూనే ఉన్నాను. అంటే అలానే వాళ్ళ మీద ప్రయోగం కాదు, నేను చేసే ఫుడ్ వాళ్ళకి పెట్టేవాడిని. బాగుందా లేదా, రుచి ఇది ఎలా ఉంది, ఇడ్లీ ఇలా చేయొచ్చా, ఇడ్లీ ఇంకేమైనా పెంచాలా, ఉప్మా చేసేవాడిని, ఉప్మా చేసి ఇందులో ఇంకేమైనా కలపచ్చా, ఎలా ఉంది నాకు జెన్యున్గా చెప్పండి, మొహం మీద తిట్టేసేయండి. ఎందుకంటే అండి మా అమ్మగారిని నేను అంతే హింస పెట్టేవాడు. మా అమ్మగారు ఏదో చేసేవారు, దరిద్రంగా ఉందమ్మా అనేవాడు. ఆ వర్డ్ ఎంత వరస్ట్ వర్డ్ అండి అది. ఒక మనిషి పొడిచినట్టే గుండెల్లో, పొడిచినట్టే కదా, అంత కష్టం, అంత ఆప్యాయత, అంత ఏదో వాళ్ళకి ఇంకేముంటాయండి. వాళ్ళు మనకి మంచి ఫుడ్ పెట్టాలని ఒక ఇత్తోటి వాళ్ళు చేస్తారు. మనం ఉప్పు తక్కువైందని చండాలంగా ఉంది, నీకు రాదు, నీ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ నేను మా అమ్మగారిని పెట్టా. ఆ హింస ఏదైతే ఉందో మా అమ్మగారిని పెట్టాను నేను. ఆ పెట్టిన హింస నేను కూడా పడాలని నాకు రిటర్న్ కావాలి. అంటే నేను చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో నాకు కూడా తెలియాలి. మా అమ్మగారిని పెట్టిన హింస నేను కూడా అనుభవించాలని అందరినీ అడగడం మొదలుపెట్టాను. అందరూ తిట్టేవారు, నన్ను వరస్ట్గా ఉందని అనేవారు. ఎందుకు నీకు చేయడం రానప్పుడు ఎందుకు అనేవారు. సినిమాలు చేసుకోక ఎందుకు. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతని పేరు చెప్తే మళ్ళీ తిడతాడేమో, సారంగం సురేష్ అని డిఓపి ఉన్నాడు, కెమెరామెన్, మత్తు వదలరా డిఓపి. నేను ఒకసారి పప్పు చేసి మా ఇంటికి భోజనానికి పిలిచాను. ఒరే ధనియాల పప్ప ఇది కందిపప్పు పప్ప అని అడిగాడు. అంటే పప్పులో ధనియాలు ఎక్కువ వేస్తాను. అంటే నాకు వంట రాదు, నాకు రాదు అంటే ఐ మీన్ నేనేం ప్రొఫెషనల్ వంట అని కాదు కదండి. నాకు అవన్నీ తెలిసే అనమాట. నెమ్మదిగా నాకు నిజంగానే వంట రాదు, నేర్చుకోవాలి. అలా ప్రయోగాలు చేస్తూ ఈరోజు బ్రాహ్మణ నైవేద్యం పుట్టింది. ఊరికే ఏదో సడన్గా నేను ఏదో పెట్టేసేసి లేదు మనం రేపటికల్లా కోటీశ్వరులను అయిపోవాలి, రేపటికల్లా ప్రజాసేవ చేసేవాళ్ళు, రేపటికల్లా మంచి ఫుడ్ పెట్టేవాలి, ఇన్ని ఆశయాలు ఏం లేవు. 1 ఇయర్ నుంచి ప్రాసెస్ చేసుకుంటూ రావడం బట్టి ఈరోజు బ్రాహ్మణ నైవేద్యం పుట్టింది. ఏమేం పెడతారు? ఫస్ట్ అయితే నేను పెట్టినప్పుడు ఓన్లీ దోశలు, ఉప్మా ఇవి మాత్రం పెట్టేవాడు. ఎందుకంటే ఒకేసారి జనాల మీద రుద్దితే వాళ్ళు నేను దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహార సాయంత్రం 6 గంటలకు పెడతానంటే కింద నుంచి పైదాకా చూస్తారనే విషయం నాకు అప్పుడు తెలుసు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చిన తర్వాత
నేనేం తింటానో అది వాళ్ళకి పెడదామని అనిపించింది. Hmm. ఫస్ట్ వాళ్ళు ఏం తింటారు, ఎక్కువగా దోశలు తింటారు. Hmm. ఉప్మా అనేది కొంతమంది తింటారు. Hmm. సో దోశల మీద ఫోకస్ పెట్టాను, దోశలు అవి పెట్టాను. దాని తర్వాత నెమ్మదిగా బ్రాహ్మణ నైవేద్యం ఏదైతే సిద్ధాంతం ఉందో, Hmm. అసలు బ్రాహ్మణ నైవేద్యం పుట్టిందే నేను దోశలు అమ్ముదామని, పెసరట్లు అమ్ముదామని ఇవి కాదండి. Hmm. దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహార, సేమియా పాయసం, Hmm. ఇట్లాంటి ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే ఉందో అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు Hmm. ట్రెడిషనల్ ఫుడ్ మాత్రమే అమ్ముదాం అనేది నా సిద్ధాంతం. అంటే ఇప్పుడు టైమింగ్స్ ఏంటి మీవి? మార్నింగ్ పెట్టే ఇది లేక నేను ఈవినింగ్ మాత్రమే పెడతాను. ఓకే. మార్నింగ్ పెడదాం అనుకున్నాను ఫస్ట్, తర్వాత నాకు మళ్ళీ బర్త్డే అయిపోతుంది. ఈవినింగ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చి ప్రశాంతంగా ఫ్యామిలీతో వచ్చి తింటారు అనేది ఈవినింగ్ 6 నుంచి 11:30 దాకా పెడుతున్నాను. సూపర్. ఆ టైమే యాక్చువల్లీ కావాలండి, ఎందుకంటే అలసిపోయి ఉంటారు, చేసుకునేంత ఓపిక ఉండదు ఆఫీసులకు వెళ్ళి వచ్చే వాళ్ళకి. మార్నింగ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి మార్నింగ్ కూడా పెడుతున్నాం, ఆన్లైన్ కూడా పెడుతున్నాం. Hmm. సో వేరే బ్రాహ్మణ నైవేద్యంలో ఇంకా వేరే కూడా ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ దాకా అన్ని కూరగాయలతో సహా, ఆఖరికి ఆవకాయతో సహా Hmm. ప్రతి ఒక్క ఐటెం కూడా మన దాంట్లో వస్తుంది. కాకపోతే అది దాని మీద ఇంకా రీసెర్చ్ చేస్తున్నాను. అది ఏదో సేమ్ ఇలాగే ఈ రోజు అనుకుని రేపు మాత్రం పెట్టాను. కొద్దిగా దాని మీద రీసెర్చ్ చేసి నిజంగానే ఆ క్వాలిటీ ఇవ్వగలిగితే అప్పుడు అవి కూడా స్టార్ట్ చేస్తాను. ఒకవేళ అది ఇవ్వలేకపోతే ఆపేస్తాను. మరి పేరు మీద ఏమన్నా రిజిస్ట్రేషన్ అన్నీ చేసుకున్నారా? ఉన్నాయండి, లీగల్ గా ఏదైతే ప్రొసీజర్స్ ఉన్నాయో అన్నీ చేసుకున్నాను. పేరు తీసుకున్నారు, పేటెంట్ రైట్స్ బ్రాహ్మణ తీసుకున్నారు. నైవేద్యం విత్ లోగోతో సహా అన్నీ కూడా నా దగ్గర. అంటే బండి నుండి ఇప్పుడు ఏదైనా చిన్న దానికి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే అలా ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే ఇలాగే ఆథెంటిక్ గా ఇలా ఉంచేద్దాం అనుకుంటున్నారు? నేను యాక్చువల్లీ ఎంత పెద్ద రెస్టారెంట్ పెట్టినా కూడా అండి, Hmm. ఆ బండి పెట్టిన తర్వాత ఖాళీ స్థలంలో వంట చేస్తాను తప్ప బండిని మాత్రం వదిలిపెట్టాను. Super. అది నేను డిజైన్ చేయించుకున్నాను. సూపర్. బండి ఉండాల్సిందే. అది నేను ఒక 3 months తమిళనాడులో ఉండి ఆ డిజైనింగ్ చేయించుకుని వాళ్ళు నాకు డిజైన్ చేసే వాళ్ళు ఏమన్నారంటే, మేము చాలా మందికి డిజైన్ చేస్తూ ఉంటామండి, మీరు వెళ్ళిపోవచ్చు, మీరు ఎందుకు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళకి ఇబ్బంది ఎందుకని కదండి. తమిళనాడు దాకా వెళ్ళాల్సి వచ్చింది? ఇక్కడ మనకు ఉంటారు కదా. నాకు ఏదైతే ఫినిషింగ్ కూడా ప్రాపర్గా రావాలండి. ఇప్పుడు అది చెన్నై నుండి వచ్చిందా? చెన్నై. ఫ్రేమ్సా Only లేకపోతే? నాకు ట్రాన్స్పోర్ట్కి 24,000 వచ్చి వాళ్ళు నిజంగా చెన్నై వాళ్ళే అన్నారన్నమాట, మీరు నిజంగా కొద్దిగా పిచ్చుందండి మీకు. ఎందుకంటే ఎవరైతే చెన్నైలో నాకు చేసే ఆయన, హైదరాబాద్లో ఆయన ఆల్రెడీ ఇక్కడ జాబ్ చేసి అక్కడికి వెళ్ళిన ఆయన నన్ను అన్నాడు, మీరు కొద్దిగా పిచ్చుందండి అన్నారు. ఎందుకు సార్ అంటే, మేము హైదరాబాద్లో నేను జాబ్ చేసి వచ్చాను, మీరేమో నాకు చెన్నై దాకా వచ్చి చేయించుకున్నాను, నాకు ఫినిషింగ్ కావాలండి, ఇక్కడ మీ అవుట్పుట్ నాకు నచ్చింది, సో నాకు ఇక్కడే కావాలి. ఆయన నిజంగానే నా డెడికేషన్కి ఫస్ట్ నన్ను పిచ్చోడు అన్న వ్యక్తే, తర్వాత అరే మీ డెడికేషన్ ఇది నాకు బాగా నచ్చింది, మీకు అన్నట్టుగా నేను డిజైన్ చేసిస్తాను, పర్ఫెక్ట్గా చేసి ఇచ్చారు. సో ఈరోజు సక్సెస్కి నేను ఆయనకి కొద్దిగా క్రెడిట్ ఇవ్వాలి వాళ్ళకి, చేసిన వాళ్ళకి. నేను నన్ను ఓపికతో భరించారు 3 months. నేను చెప్పిన మాట విన్నారు. ఎలా చేయాలో ఫస్ట్ విసుక్కుంటారండి వాళ్ళు కూడా. నేను చెప్పింది వాళ్ళు చేయరు. వాళ్ళు ఆల్రెడీ చాలా లక్షలు కోట్లతో బిజినెస్ చేసేవాళ్ళు. నేను ఏదో ఒక 5 లక్షలతో బండి చేయించుకుని నాకు ఇది కావాలి అది కావాలంటే వాళ్ళకి అవన్నీ నడవండి. బట్ నన్ను భరించారు వాళ్ళు. కానీ బండి పెట్టుకోవడానికి అది పర్మిషన్స్ కానీ, మిమ్మల్ని ఏదో వీడియోస్ కూడా చూసాను, పార్కింగ్ కి పక్కన ఏదో స్పేస్ ఉంది అక్కడ పెట్టుకోమని ఏదో చెప్తున్నారు. ఆ స్పేస్ ఇదంతా కూడా మనం పే చేయాలి కదా. ఈ బండి అక్కడ పెట్టుకున్నందుకు కూడా పే చేయాలా? ఎవరికి పే చేయాలి? మున్సిపాలిటీగా? లేదండి, నేను రాడో మిస్టరీ కాలేజ్ అని ఉందండి, మిస్టరీ కాలేజ్ కమాన్ ఉంది అక్కడ, మీకు కేర్ హాస్పిటల్ దగ్గర కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ వాళ్ళది ల్యాండ్ అండి. సో ఆ ల్యాండ్ లో నేను పెట్టుకున్నాను లీగల్ గానే అన్ని కూడా. మనం వాళ్ళకి రెంట్ పే చేయాలా? రెంట్ పే చేయాలి. మంత్లీ ఎంత తీసుకుంటారు? అంటే వాళ్ళు కంపెనీ రూల్స్ ప్రకారం కొంచెం చెప్పకూడదు కదా. ఓకే. మరి పార్కింగ్ లాట్ కి ఆ పార్కింగ్ అది ఉంది కదా, పార్కింగ్ బ్యాక్ సైడ్ అది ల్యాండ్ వేరే వాళ్ళదండి, వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ తోటి వాళ్ళు సహకరిస్తున్నారు నాకు. బేసిక్ గా ఏదో ఇది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నా దగ్గర స్టాఫ్ లేరు, నా దగ్గర కస్టమర్ దేవుళ్ళే ఎవరైతే వస్తున్నారో, నా దగ్గర టిఫిన్ తినడానికి వస్తున్నారో వాళ్ళు నేను ఒక్కడనే చేసుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళు సర్వ్ చేస్తున్నారు ఇంకొక కస్టమర్కి. ఇది ఎలా సాధ్యం అవుతుందో నాకు తెలియదు. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏదో నా స్టాఫ్ అని అందరూ అనుకుంటున్నారు బేసిక్ గా. మీరు తప్ప ఇంకెవరు లేరు ఇప్పుడు? అంటే ఇంకో ఆయన ఉన్నారు, ఆయన నేను ఇద్దరు ఉన్నాం.
సరిపోరు కదా. కానీ అంతమంది క్రౌడ్ని హ్యాండిల్ చేయడం, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నన్ను ఇష్టపడి, ఐ మీన్ నా ఇదేదైతే చూసి వాళ్ళు మేము చేస్తాం, మేము కూడా హెల్ప్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు వచ్చి, ఆఖరికి హాస్పిటల్లో ఉండే డాక్టర్లు నర్సులు కూడా మేము 1 గంట ఫ్రీగా ఉండండి వచ్చి చేయమంటారా, మా పక్కన కొటెక్ మహేంద్ర బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్లో మేనేజర్ వచ్చి 1 గంట సేపు నేను ఇప్పుడు 1 గంట నాకు ఎలాగో ఫ్రీ, నేను వచ్చి చేయమంటారా, ఐటీ వాళ్ళు వచ్చేసి మాకు నైట్ షిఫ్ట్, మార్నింగ్ ఏమైనా హెల్ప్ చేయమంటారా, పల్లీలు ఏమైనా పొట్టు తీసి ఇలా అడుగుతుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఈ రోజుల్లో తప్పించుకు తిరిగేవాళ్ళు తప్ప ఇలా హెల్ప్ చేస్తాను అనేవాళ్ళు నేనైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి అలా వస్తారని. ఎట్లా జన ఫ్లో ఎలా ఉంది ఫుడ్ ఇబ్బందిగా ఉందండి. బాగుందని చెప్తే మళ్ళీ అది తప్పది, ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే అండి ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఐటీ హబ్బే ఉంది అక్కడ, మన భారతదేశంలో పెద్ద ఐటీ హబ్ ఉంది అక్కడ. కానీ అక్కడ పార్కింగ్ ఏదైతే ఉందో వాళ్ళు వినట్లేదు, రోడ్డు మీద పెడుతున్నారు. దానివల్ల నేను అనుకున్న ఆశయానికి ఇబ్బంది కలుగుతుంది. జనాలు ఎక్కువ వస్తున్నారనేది నా కంప్లైంట్ అండి. ఇది 100%. సుమారు మనకి మీరు పెట్టే 6 to 10, 11:30 కదా, 6 to 11:30లో ఎన్ని ఫుడ్ ఫాల్స్ ఉండొచ్చు, అంటే ఎంతమంది రావచ్చు? నేను కౌంట్ కూడా చేసుకోలేనంత మంది వస్తున్నారండి. కానీ ఎంతమంది వచ్చినా, సుమారుగా నేను ఎంతమంది వచ్చినా సరే ఫుడ్ సర్వ్ చేసే ఓపిక నాకు ఉంది. ఎంతమంది అయినా రాను, నేను ఎంతమందికైనా వంట వండి పెట్టగలను. ఇప్పుడు నాకు అంత స్టామినా వచ్చింది. అక్కడే వండుతారా? నేను అక్కడే ఉంటాను. కొద్ది ముందు వేరే ఒక ఫుడ్, ఎంతమంది రానివ్వండి, కొన్ని వేల మంది వచ్చినా సరే నేను ఫుడ్ సర్వ్ చేయగలను. కానీ అక్కడ పోలీసులకు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉంటే ఎంతమందికైనా పెడతాను. నేనే ఫ్రీగా పెట్టట్లేగా, వాళ్ళు డబ్బులకే వస్తారు, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. వాళ్ళు నా ఫుడ్ బాగాలేదని చెప్పడానికి రైట్స్ ఉన్నాయి, వాళ్ళు బండి ఎక్కడైనా పార్క్ చేసుకునే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు. నా దగ్గరికి వచ్చినప్పుడు పోలీసులు నన్ను క్వశ్చన్ చేస్తారు. ఆ క్వశ్చన్ చేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడో ఉన్న బండిని సడన్ గా తింటున్న వాళ్ళు మీ బండి తీయండి అంటుంటే తినేది ఆపేసి బండి ఎక్కడ తీయగలరు వాళ్ళు? ముందే అసలు పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడ పార్క్ చేసి వచ్చి టిఫిన్ తింటే ఏ బాధ లేదు. ప్రశాంతంగా నేను కొంతకాలం ఈ సర్వీస్ చేయగలను. నేను కొంతకాలం అని చెప్తున్నాను, ఎక్కువ కాలం ఎవరు పర్మనెంట్గా ఏ బిజినెస్ చేయలేరు. నాకు కూడా ఒప్పుకున్నంతకాలం చేస్తాను, తెలియదు నేను ఎంతకాలం చేస్తాను. ఉన్నంతకాలం కూడా హ్యాపీగా అందరికీ మంచి ఫుడ్ ఆహారం అందిస్తాను. బాగుంది, చక్కగా ఉంది. అంటే రుచికర భోజనం హైదరాబాద్లో చాలా రెస్టారెంట్లు ఉన్నాయి, కానీ వేళ్ళ మీద చెప్పొచ్చు మనకి ఇంటిని గుర్తు చేసేది కమ్మగా ఉన్న భోజనం కానీ కమ్మగా ఉన్న టిఫిన్స్ కానీ దొరకడం అనేది వేళ్ళ మీద చెప్పొచ్చు. అన్నీ ఫార్ములా వంటలు అయిపోయినాయి. ఉప్పు వేయి, కారం వేయి, పసుపు వేయి, ఇంతే, అన్ని ఫార్ములా వంటలు. దాంట్లో ఎక్కడా రుచి కనిపించదు. మీరు ఆ పేరు దగ్గర నుంచే చాలా జాగ్రత్త పడ్డారు. బ్రాహ్మణ నైవేద్యం అని పెట్టిన వెంటనే మీరు అసలు చెప్పక్కర్లేదు అనమాట. అండర్లయింగ్గా అక్కడ ఏముంది అంటే నమ్మకం, రుచి, శుభ్రత. సో అవి మీకు ఆల్రెడీ అక్కడ వచ్చి కూడా చూసి తిన్న వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా వచ్చి ఇంతమంది వస్తున్నారంటే ఆ 3 వాళ్ళకి అక్కడ కనిపించుంటుంది. అంత చిన్న బండిని అంత హైజీనిక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇంత క్రౌడ్లో ఉండి కూడా హైజీనిక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది నాకు ఇప్పటివరకు ఉన్నటువంటి ప్లస్ అండి. ఇప్పుడు నా దగ్గర రుచి బాగుంది అని వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ నా దగ్గర హైజీనిక్ చూసి వచ్చేవాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. రుచి అనేది అందరూ బాగా చేస్తారండి, ఎవరు నేనైతే బాగా చేయరని నన్ను, ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ ఎక్కడ లోపిస్తుందంటే హైజీనిక్. సో నాకు ఇక్కడ ప్లస్ ఏంటంటే అండి, నేను హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నాను, క్వాలిటీ ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నం అనేది సక్సెస్ అయిందని జనాలు చెప్తున్నారు. నేను ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాను. నేను ఇంకా అంత క్వాలిటీ ఇస్తున్నాను లేదో నాకు తెలియదు, ప్రయత్నంలో ఉన్నాను. హైజీనిక్ అయితే మెయింటైన్ చేస్తాను, వస్తువులు అయితే మా నాణ్యమైన వాడుతాను, అంతవరకు గ్యారెంటీ ఇవ్వగలను. ఎక్కడ కల్తీ లేదు, ఎక్కడ కల్తీ నేను చేయట్లేదు, నేను చేయలేను. మనం తెచ్చే వస్తువులు కూడా ఏంటి అనేది అది కూడా మన మీదే బాధ్యత అండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి బ్రాండ్ అనుకుని నేను ఏదో ఎక్స్లో ఏదో ఒక వస్తువు కొన్నాను, దానికి అన్ని సర్టిఫికెట్స్ ఉంటాయి, కానీ దాంట్లో వస్తువు ఎంత నాణ్యంగా ఉందనేది నాకు తెలియదు. అది నేను వాడుతున్నాను, దాని ఎఫెక్ట్ నా బ్రాండ్ మీద పడుతుంది.
అవి కూడా చాలా చెక్ చేసుకుని చాలా ఇచ్చేసుకుని చేస్తున్నాను. ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎందుకు ఈ మాట పదే పదే చెప్పాల్సి వస్తుందంటే, ఈ రీసెంట్ టైంలో ఒక పెద్ద టెంపుల్లో కూడా ఒక నెయ్యి అనేది ఒక అంశంగా మారింది. ఇప్పుడు అలాంటి అంత కంపెనీల్లో మోసం జరిగితే మనం ఏం చేయలేం. మనం జస్ట్ మనం ఎండ్ ప్రోడక్ట్ కొనే వాళ్ళం కాబట్టి, కస్టమర్స్ కన్స్యూమర్స్ కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి, దాన్ని కూడా కొంతవరకు రీసెర్చ్ చేసి అవాయిడ్ చేయగలం. రత్నదీప్లో నేను సూపర్ మార్కెట్లో నేను వస్తువులు కొంటున్నాను, రిలయన్స్లో నేను కొంటున్నాను. నాకు తెలిసి ఏ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ లేదంటే ఏ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఇలాంటి వాటిలో కొనరు. బేగం బజార్ వాళ్ళు మన పేరు మెన్షన్ చేయొచ్చో లేదు నాకు తెలియదు, కొన్ని ప్రాంతాల్లో కొంటారు. హోల్సేల్ అందరూ అక్కడే కొంటారు బేగం బజార్. అక్కడ వాళ్ళు ఏమి ఇస్తే అది తీసుకోవాలి మనం. నాకు ఇక్కడ ఏం కావాలో నేను అది తీసుకుంటాను. నేను అంత నాణ్యంగా నేను ఇస్తాను, కానీ రేట్లు మాత్రం రీజనబుల్గా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే నాకు రాత్రి ఏదైతే ఇన్కమ్ వస్తుందో పొద్దున్నసరికి నాకు అది కనిపించట్లేదు. చాలా విచిత్రంగా ఉంటుంది. నేను ఏదో బిజినెస్ చేస్తున్నాను, చాలా ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చాలా మంది అనుకుంటున్నాను. నేను కూడా అదే భ్రమలో ఉన్నాను. నేను బాగానే వస్తుందో బాగానే ఉంది అని అనుకుంటున్నాను. పొద్దునేసరికి ఏం లేదేంటి అని అనిపిస్తుంది. ఇది ఎక్స్పెన్సివ్గా మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఎప్పుడు ఇస్తామో డబ్బులు కూడా మిగలాలి. నాకు సాటిస్ఫాక్షన్ ముఖ్యం అనుకున్నాను. ఏదో ఒకటి త్యాగం చేయాలిగా, త్యాగం చేయాల్సి వస్తుంది. ఏమిటి మీ జీవిత ఆశయం ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఈ క్షణంలో? అంటే ఇయర్కి మారుతూ ఉంటుంది, మానవ సహజం అది. ఈ క్షణంలో అయితే మా లియో ఉంది, నాకు డాగు, నా చిన్న డాగ్ ఉంటుంది. సో ఒక 7 years నుంచి నా దగ్గర ఉంటుంది. సో దానికి ఒక మంచి ఫుడ్ రోజు టైం టు టైం పెట్టగలిగితే అంతకంటే జీవితాశయం నాకేం లేదు. సినిమా ఫీల్డ్ కూడా పక్కన పెట్టి నేను లియో కోసం మాత్రమే ఆలోచించే స్థితికి వచ్చింది. మా లియో ఒక్కదానికి అన్నం పెట్టగలిగితే చాలా అనుకున్నాండి. కానీ బ్రాహ్మణ నైవేద్యం పెట్టిన తర్వాత నేను తిండి మానేశాను. మళ్ళీ ఎమోషనల్ అయిపోతున్నాను. దానికి కూడా సరైనటువంటి టైంకి అన్నం పెట్టలేదు. అది కూడా సక్సెస్. అది కూడా పాపం అది నాన్ వెజ్ తింటుందండి, డాగ్స్ కదా. మనలా కాదండి, మనం అవి తినాల్సినవి మనం తినేస్తున్నాం, మనం తినాల్సిన వాటికి పెట్టేస్తుంది. పాపం అది నాన్ వెజ్ తింటుంది. నేనేమో రోజు పెరగన్నవి పెట్టేస్తున్నాను. అది రీజన్ ఏంటంటే, ఒకప్పుడు నేను ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళి చికెన్ షాప్ దగ్గర నిలబడి చికెన్ తెచ్చి నేను వండి దానికి పెట్టేవాడు. ఒక బ్రాహ్మణునైనా కూడా దాని ఫుడ్ అండి, అది దానికి పెట్టాలి, నా బాధ్యత. అది నన్ను నమ్ముకుని వచ్చింది. దాన్ని మంచి ఫుడ్ పెట్టాల్సినటువంటి బాధ్యత. అది ఏం తింటుందో అది పెట్టాలి. కానీ ఈ రోజున నేను ఇది ఎక్కడైనా ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, ఈ ఏమంటారు, ఒక బ్రాహ్మడు వచ్చి చికెన్ షాప్ దగ్గర నిలబడ్డాడు, చికెన్ కొంటున్నాడు అనుకుంటా, దానికి చికెన్ పెట్టడం కూడా మానేశాను. దానివల్ల నాకు ఎంత క్షోభ అనిపిస్తుంది అన్నట్టండి. నేను దానికి సరైన ఫుడ్ కూడా పెట్టలేకపోతున్నాను. ఏం లేదు సతీష్ గారు, చిన్న సొల్యూషన్ దీనికి అంతే. మీరు ఒక పర్సన్ని హైర్ చేసుకోండి, మీకు తోడుగా ఉంటారు, దాని పనులు కూడా చూసుకుంటారు. ఫుడ్ వరకే కదా అది. నాకు అది ఏమంటారు, అది ఎలా చెప్పాలో తెలియట్లేదండి. ఈ భూమి మీద జెన్యూన్గా నన్ను ప్రేమించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదే అని నేను నమ్ముతాను 100%. వేరే వాళ్ళ దగ్గర పెట్టలేనండి. పెట్టద్దు. మీ దగ్గరే పర్సన్ ఒకరి హైర్ చేసుకుంటే మీతో ఉంటారు, దానికి మీరు పెట్టమన్నప్పుడు తీసుకెళ్లి పెడుతూ ఉంటారు. అది ప్రాసెస్లోనే ఉన్నాను. అది బేసిక్గా అది ఒక్కటి ప్రాబ్లం అయిపోతుంది. అంతకుమించి నాకు జీవితాశయం ఏం లేదు. ఇంకోటి, ఈ బ్రాహ్మణ నైవేద్యం ఏదో నేను ఏదో నడిపించేసేది ఏదో, కానీ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జనాలు ఏమంటున్నారంటే, దేవుళ్ళు ఏమంటున్నారంటే, నేను దేవుళ్ళని ఎందుకు అంటున్నానంటే, ఈరోజు నాకు ఫుడ్ లేకపోవచ్చు, మళ్ళీ ఏ ఫుడ్ లేకపోవచ్చు, కానీ ఒక మనిషిని బిలీవ్ చేయడం చాలా కష్టం అండి. నేనైతే బిలీవ్ చేయను. నేను ఈజీగా నేను నమ్మాను. నేను మిమ్మల్ని నమ్మను. నేను చాలా మిమ్మల్ని లోతుగా పరిశీలించిన తర్వాత మిమ్మల్ని నేను నమ్ముతాను. నేను నమ్మట్లేదు, కానీ నన్ను జనాలు నమ్ముతారు. నేను మంచి ఫుడ్ ఇస్తానని నమ్మకంతో నా దగ్గరికి వస్తుంది.
ఆ నమ్మకాన్ని నేను తీసుకెళ్ళాలి, అది వదిలేకూడదు మధ్యలో. వీళ్ళు ఎంత నమ్మకం పెట్టుకుంటున్నారండి. నేనైతేనండి, నేను చాలా హోటల్స్కి వెళ్తాను కదా, నాకు 10 నిమిషాలు లేట్ అయితే నాకు బీపీ వచ్చేస్తుంది. వచ్చేసి నేను వెంటనే వెళ్ళిపోతాను అక్కడి నుంచి. చాలా కోపం వచ్చేస్తుంది నాకు. ఏదో కనిపించినంత ఇది కాదు, నేను మహా అని చెప్పేసి తిట్టేసేసి వెళ్ళిపోతాను నేను. ఈరోజు నా దగ్గర గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి అసలు అవసరం లేదండి, నిజం చెప్తున్నాను. వాళ్ళు నేను పిచ్చోళ్ళని చేయడం కాదండి, వాళ్ళ ప్రేమ ఏంటో నాకు పిచ్చిగా అనిపిస్తుంది. వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు నిజంగా. ఎందుకు ఇంత వెయిట్ చేస్తున్నాను, ఇంత ఓపిక, మీకెంత ఓపిక ఏంటి, నాకు ఓపిక, నేనేమో ఓపిక నశించిపోతాను నాకు, వాళ్ళకేమో ఓపిక పెరిగిపోతాను. 6 గంటల కంటే 5:30కి వచ్చి కూర్చుంటున్నారండి అక్కడ ఐటీ వాళ్ళు. వాళ్ళకేమో గంట సేపు ఇంకో ఆఫీస్లో ఇంకో 10 నిమిషాలు చేయమంటే వాళ్ళకి చిరాకుట్టి వాళ్ళు వచ్చేస్తారు, బాస్కి రిజన్ ఇచ్చి వచ్చేస్తారు. అట్లాంటి ఐటీ వాళ్ళు గంటలు గంటలు, నేను ఈ ప్రాబ్లం ఉందండి, నాకు కరెంట్ పోయింది, లేదంటే ఇదండి అవుతుంది, పులిహార అవుతుందంటే ఎంత అవుతుందండి శర్మ గారు, గంట అవుతుందా, గంట సేపు వెయిట్ చేయమంటారా అంటున్నారు. గంట సేపు వెయిట్ చేస్తారా, ఎందుకండి మళ్ళీ వేరే పని చేసి, లేదండి మళ్ళీ ట్రాఫిక్లో మేము మియాపూర్ వెళ్ళి రావాలంటే కొద్దిగా కష్టం అవుతుంది, వెయిట్ చేస్తాం గంట. చక్కెర పొంగల్ ఉందండి, పోనీ, లేదండి 2 ఒకసారి వస్తాయి, అయితే 2 కోసం వెయిట్ చేసి తినేసి వెళ్తామండి. లేదు రేపు ఒక 9కి రండి, వద్దండి ఇప్పటికీ చాలా దూరం నుంచి వచ్చాను, నేను ఇక్కడే కూర్చుంటాను అని ఫ్యామిలీతో వచ్చి చిన్నపిల్లలతో సహా వచ్చుకుంటున్నాను. అసలు నా బండి ఏంటి, నా మీద ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటి, నాది చిన్నదండి. నమ్మకం ఉంటే ఏ చోటుకైనా వెళ్ళిపోతారు. అది ఏంటో అది నాకు అర్థం కాదు, నిజంగా నాకు అర్థం కావట్లేదు. మీరు వెళ్ళి క్లెన్స్ చేసుకొచ్చారు, అంతా క్లీన్ చేసుకొచ్చారు కాశీకి వెళ్ళి. మీ లోపల మీ ముఖంలో ఆ నమ్మకం కనిపిస్తుంది. మీరు ఏదైనా తొలచి అవి చూసి ఇవి చూసి మీకేమన్నా ఒక ఆలోచన వచ్చినా ఇక్కడ సర్దు అంటే ఇక్కడ మేనేజ్ చేసేద్దాంలే అనుకున్నా మీరు చేయలేరు, ఇప్పుడు మీరు మోసం చేయలేరు ఇప్పుడు. అది పరిస్థితి అయిపోయిందండి నిజంగానే. సో దానివల్ల ఇబ్బంది అయిపోతుంది. అది వాళ్ళ ప్రెజర్ ఎక్కువ పెట్టేస్తున్నాను నా మీద. వాళ్ళు ఏదో వాళ్ళ మంచితనం వాళ్ళు చూపించేసి వెళ్ళిపోతున్నారు, కానీ దానివల్ల నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నానని రోజు నాకు ఆ దిగులు ఎక్కువైపోయింది. మీరు ఇదంతా స్ట్రెస్గా తీసుకోవద్దు, దీనికి కూడా దేవుడిని అడగని సొల్యూషన్ చెప్తారు. నాకు తోచింది నేను చెప్తున్నాను, మీరంతా చెప్పిన దాన్ని బట్టి మీకు మ్యాన్ పవర్ చాలా ఇంపార్టెంట్. మీరు నమ్మి ఒక టీంని ఫామ్ చేసుకుంటే మీకు కొంత సేద తీయడానికి మీకు కొంత సమయం దొరుకుతుంది. లేదు, మీరు 100% మీరు చెప్పింది నిజమే. నమ్మకస్తులైన మనుషులు పెట్టుకుంటేనే మళ్ళీ మీకు ప్రశాంతత, లేదు అంటే మళ్ళీ అది ఇంకో డబుల్ ఇమేజ్ పోకూడదు అనేది ఒకటి. ఇప్పుడు బ్రాహ్మణ నైవేద్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తప్పుగా అనుకోకండి, ఇక్కడ ఉండే అందరూ చూస్తున్న వాళ్ళు కూడా బ్రాహ్మిన్స్ అండి. ఏ విధంగా చెప్తున్నానంటే అండి, బ్రాహ్మణత్వానికి కులం లేదు. ఇది ఏదో చాలా బ్రాహ్మిన్స్ అంటే కులం అనుకుంటున్నారు. నేను కూడా బ్రాహ్మణ్ కాదు, ఒక రకంగా చెప్పాలంటే జన్యం వేసుకుంటే బ్రాహ్మణ అయిపోడండి. ఆ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, దాని ఆచారాలు ఏవైతే ఉన్నాయో, సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని పాటించేవాడు బ్రాహ్మణుడు. జన్యం వేసుకుని కుటుంబంలో పుట్టిన కుటుంబంలో పుట్టినవాడు బ్రాహ్మణుడు కాదు. మీరు అవ్వాలంటే మీరు అవ్వగలరు, నేను కాకూడదంటే నేను కూడా కాను. అంతే, ఇది ఎవరిది కాదు, బ్రాహ్మణ నైవేద్యం అందరిది, అందరూ బ్రాహ్మిన్సే. మళ్ళీ ఇదేదో వేరేలా తీసుకుంటారేమో జనాలు. ఏం తీసుకున్నా కూడా నేను ఒకటే మాట మీద నిలబడుతున్నాను, ప్రతి వాళ్ళు బ్రాహ్మిన్స్. ఎలా సిద్ధాంతాన్ని ఫాలో అవుతాయి, ధర్మాన్ని ఫాలో అవుతాయి, నీతిగా ఉంటాయి, నిజాయితీగా ఉంటాయి, వాళ్ళందరూ బ్రాహ్మిన్స్ కింద వస్తారు. మీ మెడలో ఉన్నదానికి ఏదైనా ప్రాముఖ్యత ఉందా, తెల్లది ఏదైతే ఉందో? ఇది ఒక 17 సంవత్సరాల క్రితం నాకు ఎవరు ఇచ్చారో తెలియదండి, కరెక్ట్ గుర్తులేదు నాకు. అప్పటికి దీని ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఏమిటది ఆ క్రిస్టల్? ఇది మన స్ఫటికమాల అండి, చాలా ఎక్స్పెన్సివ్. ఇది మనిషి ఎవరనేది గుర్తు రావట్లేదు నాకు, అది ఎందుకు నాకు ఇచ్చారో తెలియదు. వేసుకుంటే ఎక్కడ ఏ సందర్భంలో ఇచ్చారు అసలు అది నేను చాలాసార్లు అనుకున్నాను ఎవరిచ్చి ఉండొచ్చు అనేది, గుర్తు రావట్లే. ఎవరో ఇచ్చారు, అప్పటి నుంచి 17 years నుంచి నా దగ్గర ఉంది. అట్లా వేసుకోవడం రోజు దాన్ని ఇచ్చాడు, గుర్తు రావట్లేదు నాకు ఎవరైనది. గిఫ్ట్కి ఇచ్చారు. నేను ఎక్కడో టెంపుల్ దగ్గర ఎక్కడో ఉంటే మీకు ఈ బాగుంటుందండి వేసుకోండి అని చెప్పేసి ఎవరో ఇచ్చారు. వాళ్ళు ఎవరనేది నాకు గుర్తు రావట్లేదు. చాలా చక్కగా జరుగుతుంది, అంటే ఎలాగా ఏంటి అని తెలియదు, కానీ ఐ ఫీల్ అంటారు కదా, ఐ ఫీల్ యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్.
అంటే ఇప్పుడు ప్రాపర్గా లైఫ్ని మీరు ఆస్వాదిస్తున్నారా అని నాకు అనిపిస్తుంది. మీకు ఏదైతే లైఫ్లో జరగాలని రాసిందో అది ప్రాపర్గా అలైన్డ్గా ఇప్పుడు జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఇంకా రెస్ట్ ఈజ్ గాడ్స్ డిసిషన్. మీరు ఏం చేసినా ఎంజాయ్ చేయండి, ప్రశాంతంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం.